అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఏ పొలిటీషియన్గా కాకుండా ఒక సినిమా హీరోగా చాలామందికి దగ్గరయ్యారు. అఫ్కోర్స్ పొలిటీషియన్గా కూడా 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత దగ్గరయ్యారు. ఒక పార్టీ అధినేతగా కూడా అంతకుముందు దగ్గరయ్యారు. కానీ ఫస్ట్ అయితే ఆయన సినీ రంగమే కదా. సినీ రంగంతో వచ్చిన చరిష్మా, ఆ పేరు ప్రఖ్యాతులు, ఆ మంచి పేరుతోనే కదా రాజకీయాల్లో పునాదులు వేసుకొని ఇలా నిలదొక్కున్నారు. సో ఆయనను సినీ హీరోగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన సినిమా వస్తే హయ్యెస్ట్ కలెక్షన్స్ కంపల్సరీగా వస్తాయి. ఆయన సినిమా కాస్త పాజిటివ్ టాక్ వస్తే అసలు ఏ రికార్డులు కూడా నిలబడవు, రికార్డులన్నీ ఆయనకే వెళ్తాయి. సో అటువంటిది ఆయన స్టామినాకి తగ్గ పూర్తి స్థాయి సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అయింది. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ లాంటి సినిమాలు వచ్చినప్పటికీ అవి రీమేక్ సినిమాలు. మధ్యలో 2023లో అనుకుంటా బ్రో అనే సినిమా వచ్చినప్పటికీ అందులో చిన్న క్యారెక్టర్, గెస్ట్ అపీరియన్స్. హరిహర వీరమల్లు సినిమా దాదాపుగా 3.5-4 సంవత్సరాల నుంచి ఊరిస్తోంది పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని. అందులో పవన్ కళ్యాణ్ గారి గెటప్, అది స్వాతంత్ర భారతదేశానికి ముందు కథ, ఒక స్వాతంత్ర సమరయోధుడి కథ. అందులో పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ఆయన గెటప్ కావచ్చు, ఆయన డైలాగులు కావచ్చు, అవన్నీ కూడా మొదటి నుంచి ఊరిస్తున్నాయి, ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అందులోకి ఆ సినిమా ప్రాజెక్ట్కి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. సో ఆయన అంతకుముందు తీసిన సినిమాలు, ఆయన వే ఆఫ్ టేకింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆయన పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ మ్యాచ్ అవుద్ది కాబట్టి సినిమా ఖచ్చితంగా అద్భుతంగా వస్తుంది అని ప్రొడ్యూసర్స్ కూడా దాన్ని ఎక్కువ బడ్జెట్ పెట్టారు. కాకపోతే ఆ సినిమా అలా కాలయాపన జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీ అయిపోయి సినిమా షూటింగ్స్ మధ్యలో వదిలేసి పార్టీ వ్యవహారాలు చూసుకొని ఎన్నికల్లో వెళ్ళి పోటీ చేసి గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి దాదాపుగా ఆయన గత 3 సంవత్సరాల నుంచి షూటింగ్లకు దూరంగా ఉంటున్నారు. సో ఇప్పుడు ఆయన ఇంకా బిజీ అయిపోయారు. అటువంటి టైంలో ఈ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లేట్ అయింది. చివరికి ఆయన కష్టపడి టైట్ షెడ్యూల్స్ కూడా మేనేజ్ చేసుకొని సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ మధ్య డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. సో 200 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమా రిలీజ్ చేయడం ఎంత లేట్ అయితే ప్రొడ్యూసర్కి అంత నష్టం. ఎందుకంటే ప్రొడ్యూసర్లా 200 కోట్లు తన జేబులో తీసుకురారు, ఏ ఫైనాన్షియర్ దగ్గర నుంచో తీసుకొస్తారు, రకరకాల సంస్థల నుంచో అప్పులు తీసుకొస్తారు. ఆ అప్పులకు వడ్డీలు కట్టినప్పటికీ సరిపోద్ది. సో ఈ క్రమంలోనే ఈ సినిమా, ఈ ప్రాజెక్టు 3-4 ఏళ్ళు అవుతున్న కారణంగా ప్రొడ్యూసర్స్ ఆర్థికంగా నష్టపోతున్నారు. దానికి తగ్గట్టు ఈ సినిమా 120 కోట్లు బడ్జెట్ అనుకొని అంచనాలతో వచ్చి ఇప్పుడు 200 కోట్లకి కూర్చుంది. ప్లస్ జాగర్లమూడి రాధాకృష్ణ గారు డైరెక్టర్ అనుకున్నది కాస్త జ్యోతికృష్ణ చేతుల్లోకి వెళ్ళింది. ఆయన ఏఎం రత్నం గారు ఉన్నారు కదా ప్రొడ్యూసరు, వాళ్ళ పెద్ద అబ్బాయి జ్యోతికృష్ణ, చిన్న అబ్బాయి ఏమో రవికృష్ణ, 7 బైజీ బృందావన్ కాలనీ హీరో, రెండో అబ్బాయి జ్యోతికృష్ణ. ఈ సినిమా అతని చేతుల్లోకి వెళ్ళింది, అతనే డైరెక్టర్ అనమాట. సో క్రిష్ జాగర్లమూడి గారు మధ్యలో తప్పుకున్నారు. సో ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో ట్విస్టులు, ఎన్నో ఆటంకాలు. కానీ సినిమా ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా, పవన్ కళ్యాణ్ గారి గెటప్ చూసినా, కాన్సెప్ట్ చూసినా ఖచ్చితంగా బాగుంటుంది అని గూజ్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కోరిక. చివరికి అన్ని ఆటంకాలు దాటుకొని జూన్ 12 రిలీజ్ అవుద్ది అని ముందు ప్రకటించారు. సర్లే జూన్ 12 రిలీజ్ అవుద్ది, మంచిదే అనుకున్నారు. మధ్యలో లిరికల్ సాంగ్స్ కొని రిలీజ్ చేశారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఎక్కడ సినిమా ప్రమోషన్స్ లేవు, ట్రైలర్ లేదు, టీజర్ లేదు, ఎటువంటి సినిమాకి సంబంధించి ఎక్కడా హడావిడి లేదు. నిజానికి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది సినిమా, ఎప్పుడు 2024లో రిలీజ్ అవుద్దని ముందు ప్రకటించారు. ఆ తర్వాత లేట్ అయింది. ఈ సంవత్సరం ఏప్రిల్లో అనుకున్నారు, అవల. మే నెలలో అనుకున్నారు, అవల. జూన్ 12 అని డేట్ ఇచ్చారు, అవట్లా. మేబీ ఇప్పుడు జూలైలో వస్తుందో ఆగస్టులో వస్తుందో కూడా చెప్పలేం. సో ఈ సినిమాకి సంథింగ్ బ్యాక్ ఎండ్లో కొన్ని తప్పులు జరిగాయి, కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ జరిగాయి. సో దాన్ని కరెక్ట్ చేయడానికి టీం అంతా కూడా కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదో తీసుకొచ్చి బొమ్మల్లాగా ఆడించేస్తామంటే కుదరదు. దానికి తగ్గట్టు, ఆయన స్థాయికి తగ్గట్టు, ఆయన స్టామినాకి తగ్గట్టు సినిమా ఉంటే 200 కోట్లు కాదు కదా, 300-400 కోట్లు కూడా పెద్ద కష్టమేమీ కాదు రాబెట్టుకోవడం. కానీ అక్కడక్కడ కొన్ని మిస్ అయ్యాయి, మిస్టేక్స్ జరిగాయి. వాటిని సరిదిద్దడానికి టైం పడుతుంది, అనుకున్న దానికంటే ఎక్కువ టైం పడుతుంది. అందుకు ప్రొడ్యూసర్స్కి ఎక్స్ట్రా ఖర్చు అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలుసు కాబట్టే ఆయన ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్లో కొంత ఇచ్చాడు, తిరిగి మొత్తం ఇచ్చేశారంట. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే లాభాలను బట్టి అప్పుడు తీసుకుంటాను, ఇప్పుడైతే నాకు అమౌంట్ వద్దని చెప్పి ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ అంతా తిరిగి ఇచ్చేశారు. సో దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి నష్టమే. ఆయన విలువైన డేట్స్ ఇవ్వడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెషనల్గా యాక్టర్, సో యాక్టర్ డబ్బులు తీసుకున్నారు యాక్ట్ చేసినందుకు, ఒక పెద్ద హీరో. కానీ తిరిగి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయితే డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు హీరోలు. అలా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇచ్చారు, మహేష్ బాబు గారు ఇచ్చారు, కొంతమంది ఇచ్చారు.
సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి, సినిమా రిలీజ్ అవ్వడానికి ఆటంకాలు ఉన్నాయి కాబట్టి, ప్రొడ్యూసర్కి డబ్బులు ఖర్చు ఎక్కువ అయిపోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఇచ్చేశారు. సో ఈ సినిమా విషయంలో వాస్తవాలు ఏంటనేది బయటకు రావట్లా, ఎందుకు లేట్ అవుతుందనేది బయటకు రావట్లా. వాళ్ళు చెప్పడం మాత్రం మేము మంచి అవుట్పుట్స్ ఇస్తాము, మంచి ప్రోడక్ట్ ఇస్తాము, సో దానికోసం మేము అనుకున్న కాన్సెప్ట్ రావడం కోసం ఇంకొంచెం టైం పడుతుంది, మా టీం అంతా దాని మీదే వర్క్స్ చేస్తున్నారని చెప్పి ఒక నోట్ ఏదో రిలీజ్ చేశారు. కానీ ఇంటర్నల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయి, కొంత వాళ్ళు అనుకున్న కథ అనుకున్నట్టు డెలివరీ చేయడంలో కొంత ఫెయిల్ అయ్యారంట. ఎందుకంటే ఈ కథ పుట్టింది, ఆలోచన పుట్టింది ఒకళ్ళ దగ్గర నుంచి, దాని స్క్రిప్ట్ అంతా రాసుకున్న 100 పేజీల స్క్రిప్ట్ రాసుకున్నది ఒకళ్ళ దగ్గర నుంచి, దాన్ని నేరేట్ చేసింది ఒకళ్ళు, దాన్ని చివరిగా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మధ్య గ్యాప్స్ వచ్చి డైరెక్టర్ మారేసరికి కథ వే ఆఫ్ టేకింగ్ మారిపోయింది. దానివల్ల లేట్ అవుతుంది, ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. సో ఇది ఏం చేయాలనేది అర్థం కావట్లా. సో చివరికి రిలీజ్ను వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. ఏదో చిన్న హీరో సినిమా అయితే రిలీజ్ వాయిదా వేసుకున్నా పర్లేదు, కానీ పెద్ద హీరోల సినిమాలు అలా వాయిదా వేయడం కారణంగా అందులోకి సినిమాకి ప్రమోషన్స్ లేవు, కనీసం అస్సలు ప్రమోషన్స్ చేయట్లా. అట్లీస్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినాకి ప్రమోషన్స్ అక్కర్లేదు, కానీ చేస్తే బెటర్. ఏ సినిమా అయినా సరే, ఇప్పుడు రాజమౌళి గారి సినిమాకి ఎంత ప్రమోట్ చేస్తాడు ఆయన. ఇప్పుడు త్రిబుల్ కావచ్చు, అంతకుముందు బాహుబలి కావచ్చు, రాజమౌళి గారికి తెలుసు ఆయన సినిమా మీద ఆయనకు నమ్మకమే, కానీ సినిమా అనేది ప్రమోట్ చేయాలి, ప్రమోషన్స్ చేయాలి, చేస్తేనే జనంలోకి వెళ్తుంది, జనం దాన్ని గుర్తిస్తారు. కానీ ఈ సినిమాలో అవి కూడా లేవు, ఓన్లీ కొన్ని సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు అంతే. సో మరి ఎప్పుడు వస్తుందనేది చూద్దాం. థ్యాంక్ యూ.